మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశమునకై మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇరుకు మార్గమున ప్రవేశించుడి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ఆ యొక్క మార్గము ఎలాంటిది అని ఇక్కడ మనం చూసినట్లయితే, ఆ యొక్క మార్గము జీవమునకు పోవు మార్గం ప్రియులారా. ఆ యొక్క మార్గము ఎంతో ఇరుకుగాను ఎంతో సంకుచితముగాను ఉన్నది, కానీ ఆ యొక్క ఇరుకు మార్గముననే మనం పరలోక రాజ్యానికి ప్రవేశింపగలము అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అలానే రెండవ మార్గం ఉన్నది, అనగా ఒక రెండవ ద్వారం ఉన్నది. ఆ యొక్క ద్వారం ఎలా ఉందంట, అది చాలా విశాలమైన మార్గం. ఆ యొక్క మార్గం చాలా వెడల్పుగా ఉంటుంది, కానీ దాని యొక్క చివరి ఆ యొక్క స్టాప్ మనం చూసినట్లయితే అది నాశనముకు పోవు మార్గం. ఆ యొక్క వెడల్పైన మార్గంలో, ఆ యొక్క విశాలమైన మార్గంలో ఇక్కడ ఏముంది అని మనం చూసినట్లయితే నాశనము కనపడుతున్నది ప్రియులారా. ఇదిగో అలానే ఆ యొక్క మార్గాన ప్రవేశించే వారు అనేకులు అంటున్నారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఇరుకు మార్గమున ప్రవేశిస్తే పరలోక రాజ్యం చేరొచ్చు అని అంటున్నాడు. అలాగే ఈ యొక్క విశాల మార్గంలో ప్రవేశిస్తే ఆ యొక్క మార్గము నాశనముకు పోతారు, అనగా ఆ యొక్క అగ్నిగుండానికి పోతారు అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలి? అయితే ఆ యొక్క వెడల్పైన మార్గంలో, విశాలమైన మార్గంలో ఏమున్నదని మనం ఇక్కడ చూసినట్లయితే, ఇరుకు మార్గంలో ఏముంది ప్రియులారా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటున్నాడు ప్రియులారా. ఆ యొక్క మార్గంలో వెళ్తే ఈ యొక్క ఆజ్ఞ మనము పాటించాలి. నీ యొక్క సహోదరుని నీవు వెట్టుడా అని నీవు దూషిస్తే నీవు పరలోక రాజ్యము చేరవు అంటున్నాడు ప్రియులారా. అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఆ యొక్క మార్గంలో సత్యమే నీవు పలకాలి. అలానే నీ పొరుగు వాని భార్యనైనను వాని ఆస్తినైనను ఆశింపవద్దు అంటున్నాడు. ఈ యొక్క మార్గంలో పెడితే ఈ యొక్క ఆజ్ఞను నీవు పాటించాలి ప్రియులారా. అలానే వ్యభిచరింపవద్దు. ఆ యొక్క ఊహ నీ యొక్క హృదయంలో కూడా వచ్చినా నువ్వు వ్యభిచరించిన వానితో సమానము, కాబట్టి నీవు పరలోక రాజ్యము చేరలేవు అంటున్నాడు ప్రియులారా. ఆ యొక్క ఇరుకు మార్గంలో పోతే నీ యొక్క హృదయ తలంపులు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. అలానే నరహత్య చేయవద్దు అంటున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే ఇలాంటి ఆజ్ఞలన్నీ పాటించాలి ప్రియులారా. ఈ యొక్క ఆజ్ఞలలో ఎక్కడ కూడా పాపం లేదు, కాబట్టి అందుకనే అంటున్నాడు, ఆ యొక్క ఇరుకు మార్గమున మీరు ప్రవేశించుడి. ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించాలని దేవుని నమ్ముకున్న వారు కావచ్చు, అన్య జనులు కావచ్చు, చాలా మంది ప్రయత్నిస్తారు, కానీ ఇదిగో ఈ యొక్క ఆజ్ఞలను పాటించలేక ఇదిగో మధ్యలోనే ఆగిపోతారు ప్రియులారా. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ యొక్క ఇరుకు మార్గమును కనుగొనువారు కొందరే అంటున్నాడు ప్రియులారా. అయితే ఆ యొక్క వెడల్పైన మార్గంలో ఏముందని ఇక్కడ మనం చూసినట్లయితే ఒప్పులు ఏమీ లేవు. ఇదిగో నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు, నువ్వు అబద్ధ సాక్ష్యం పలికినా పర్లేదు, నువ్వు నరహత్య చేసినా తప్పు లేదు, అయితే వ్యభిచరించినా తప్పు లేదు. కాబట్టి లోకంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వెడల్పైన మార్గంలో దానికి తప్పు ఒప్పులు లేవు ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఆ యొక్క మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఆ విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. కాబట్టి నీవు అనేకులు నడిచిన మార్గంలో నీవు ఉంటావా? ఇదిగో దాన్ని కొనుగొని వారు కొందరే అంటున్నాడు ఇరుకు మార్గము. ఆ యొక్క ఇరుకు మార్గంలో నీవు ప్రవేశిస్తావా? కాబట్టి వివేకము కలిగి మనం ఆలోచించి, ఇదిగో ఈ యొక్క లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతే మనము ఆ యొక్క పరలోక రాజ్యము చేరగలము, ఆ యొక్క మార్గము మనము చేరగలము, మనము ఆలోచించాలి ప్రియులారా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గమును
సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు ప్రియులారా. ఈ యొక్క మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము ఇరుకు మార్గము. ఆ యొక్క మార్గములో సత్యమున్నది, నీవు అబద్ధ సాక్ష్యము పలకడానికి లేదు ప్రియులారా. ఆ యొక్క మార్గంలో జీవమున్నది, ఆ యొక్క మార్గంలో వెళ్తేనే నీవు నిత్య జీవం చేరగలవు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు మనం చేరలేం ప్రియులారా. కాబట్టి నీవు ఇరుకు మార్గాన ప్రవేశించాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు ఎరిగి ఉండాలి. వాక్యం వింటున్న ప్రియులారా, నీవు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా ఎరగక ఉంటే ఇదిగో నీవు తండ్రి యొద్దకు చేరలేవు, ఆ యొక్క నిత్య జీవానికి నువ్వు చేరలేవు ప్రియులారా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకుందాం, ఆయన ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాము, ఆయన ఒక వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. ఇదిగో ఇరుకు మార్గాన మనం ప్రవేశిద్దాము, అబద్ధ సాక్ష్యాలు మానేద్దాము, పొరుగు వారిని మనం ప్రేమిద్దాము. ఇదిగో మన యొక్క మెదడులో కూడా పాపం చేరనీయక మన యొక్క హృదయ తలంపులు కూడా మనం నీటిగా పెట్టుకుందాము. అయితే ఆ యొక్క అబద్ధ సాక్ష్యం పలకుండగా ఈ యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గమున మనం నడిస్తే ఇదిగో మనము ఇరుకు మార్గమున మనము ప్రవేశించినట్టే ప్రియులారా. కానీ ఈ యొక్క ఆజ్ఞలు మాటల వరకు మనం చూసినట్లయితే చాలా సులువుగా మనకు కనపడుతుంది, కానీ పాటించడం చాలా కష్టము. కాబట్టి ఈ ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అంటున్నాడు మన ప్రభు అయిన యేసు. మనం పోరాడుదాం, ఈ యొక్క ఇరుకు మార్గమున మనం ప్రవేశించడానికి మనం పోరాడదాం ప్రియులారా. అలా అయితే మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు అంటున్నాడు ప్రియులారా. మనం దేవుని వెతుకుతున్నామా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెతుకుతున్నామా? అన్యజనులు కావచ్చు, దేవుని నమ్ముకున్నామని వారు కావచ్చు, బాప్తీసం తీసుకున్నాము, మారు మనసు పొందామని అనువారు కావచ్చు, మనము దేవుణ్ణి వెతుకుతున్నామా? మనము ఆయన యొక్క సత్యవాక్యాన్ని మనము ధ్యానిస్తున్నామా లేదా చదువుతున్నామా ప్రియులారా? మనం ఆలోచించుకుందాం. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని వెతుకువాడెవడునూ లేడు అంటున్నాడు ప్రియులారా. అయితే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు ఇక్కడ, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు అంటున్నాడు ప్రియులారా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆకాశం నుండి మనల్ని చూస్తున్నాడు ప్రియులారా. వివేకము కలిగి నన్ను ఎవరైనా వెతుకుతారేమో అనేసి, ఆ యొక్క మార్గమును, ఆ యొక్క జీవమును, ఆ యొక్క సత్యమును వెతుకుతారేమో అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు ప్రియులారా. ఎవరైనా నా యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారేమో అనేసి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. కాబట్టి మనం వివేకము కలిగిన మనం నడుచుకుందాం ప్రియులారా. వివేకము కలిగి ఇదిగో దేవుని వెతుకు వారు కలరేమో అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశం నుండి నరులను చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియులారా, గమనిస్తున్న ప్రియులారా, వివేకము కలిగి ఈ యొక్క మాటలను పట్టుకొని ఆ యొక్క ఇరుకు మార్గాన్ని మనం ప్రవేశిద్దాం, ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొందాము, ఆ యొక్క పరలోక రాజ్యం మనం చేరుదాం. దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.